హాయ్ ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ ఇప్పుడు 1000 సబ్స్క్రైబర్స్‌కైతే రీచ్ అయింది. హానెస్ట్‌లీ చెప్పాలంటే ఈ మూమెంట్ కోసం నేను చాలా అంటే చాలా వెయిట్ చేశాను. 1000 అనేది కొంతమందికి స్మాల్ నంబర్ అనిపించొచ్చు. బట్ నాకు మాత్రం ఇదొక బిగ్ మైల్‌స్టోన్ అని చెప్పొచ్చు. బికాజ్ బిహైండ్ దీస్ 1000 సబ్స్క్రైబర్స్ దేర్ ఆర్ 1000 పీపుల్ హూ బిలీవ్ ఇన్ మై కంటెంట్. సో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ థ్యాంక్ యూ సో మచ్. ఈ జర్నీలో నేను చాలా అప్ అండ్ డౌన్స్ చూసాను. మధ్యలో బ్రేక్ తీసుకున్నాను. ఆహ్, 2 టైమ్స్ బ్రేక్ తీసుకున్నాను మళ్ళీ. సో, ఆహ్, ఆల్‌మోస్ట్ 3 ఇయర్స్ అవుతుందనమాట. మనం ఈ ఈ ఛానెల్ స్టార్ట్ చేసి. సో, ఈ 3 ఇయర్స్‌లో నేను నియర్లీ ఒక 9 మంత్స్ అయితే అట్లా బ్రేక్ తీసుకున్నాను. సో, అయినా కూడా నేను మళ్ళీ బ్యాకొచ్చి వీడియోస్ పోస్ట్ చేసేప్పుడు సేమ్ అదే లవ్ అండ్ సపోర్ట్ అయితే మీరు నాకు చూయించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అసలు నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఆహ్, నేను నైట్ నుంచి వెయిట్ చేస్తా ఉన్నా. 1,000 ఎప్పుడవుతారు సబ్స్క్రైబర్స్ ఏంటి అని. సో, ఒక చిన్న స్టోరీలా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లైక్ ఆహ్, ఈ నా జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది ఏంటి అనేది. బికాజ్ చాలా మంది స్టార్ట్ చేయాలనుకుంటున్నారు నాలాగా ఫేస్‌లెస్ ఛానెల్, లైక్ ఫేస్ రివీల్ చేయకుండా ఛానెల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటుంటారు కదా! సో, వాళ్ళకందరికీ హెల్ప్ అవుతదని అనుకుంటున్నాను. సో, నేను కూడా చాలా డౌట్స్‌తో అయితే స్టార్ట్ చేశా. అసలు అనుకోలేదు. మనం ఫేస్ రివీల్ చేయట్లేదు గదా! కార్టూన్ ఫేస్‌తో మనం వీడియోస్ క్రియేట్ చేస్తున్నాం గదా! సో, జనాలు చూస్తారా? నచ్చుతదా? ఏంటి? అన్నదైతే ఒకటుండే అనమాట మైండ్‌లో. అసలు నేను స్టార్ట్ చేసినప్పుడు నా వీడియోస్ ఎవరైనా చూస్తారా? అసలు నేను గ్రో అవుతానా? అని చాలా డౌట్స్ ఉండేవన్నమాట. కొన్ని వీడియోస్‌కైతే చాలా తక్కువ వ్యూస్ వచ్చేవి. కొన్ని వీడియోస్ అసలు పెర్ఫార్మ్ అవ్వలేదన్నమాట సరిగా. ఎప్పుడు కొంచెం డిసప్పాయింట్‌మెంట్ అనేదైతే ఉండేదన్నమాట. బట్ ఒక డెసిషన్ మాత్రం తీసుకున్నా. స్టార్ట్ చేసినాం. పక్కా మనం ఇది చూడాలి అని జెప్పి. ఇక్కడ నేను నా ఛానెల్ ఎట్లా గ్రో అయింది ఏంటి అనైతే చూపిస్తాను. సో, ఆహ్, ఓవర్‌వ్యూ అయితే చూపిస్తున్నా అనమాట. లైక్ ఆహ్, నా పేజ్‌లో ఫ్యూ వీడియోస్ చాలా బూస్ట్ ఇచ్చాయి. అందులో ఈ కాన్‌ఫ్లెక్స్ రిలేటెడ్ వీడియో ఒకటి చాలా ఎక్కువ వ్యూస్ వచ్చాయి. అంటే టాప్ వ్యూస్ వచ్చిందంటే దానికే అనమాట. నియర్లీ 85 అలా వచ్చాయన్నమాట వ్యూస్. సో, నేను మీకి ఒక్కొక్కటి చూయిస్తాను. లైక్ వాట్ అండ్ ఆల్ ఐ డిడ్ అన్నది. సో, ఫస్ట్ అయితే మనం కంటెంట్‌లోకెళ్ళిపోదాము. ఆహ్, సో, షార్ట్స్‌కి నాకి జస్ట్ అదొక లాస్ట్ 28 డేస్‌ది అయితే చూయిస్తుందనమాట. సో, ఇందులో నాకి ఎక్కువ యూట్యూబ్ సెర్చ్ నుంచయితే నా వీడియోస్ చూసారనమాట సబ్స్క్రైబర్స్. సో, షార్ట్స్ ఫీడ్స్ కన్నా యూట్యూబ్ సెర్చ్‌లో ఎక్కువ చూసారనమాట. సో, ఇప్పుడు మీకు నేను వీడియోస్ ఏంటి, షార్ట్స్ ఏంటి, వాటికెలా వచ్చాయని చూపిస్తా. వీడియోస్ నేను చాలా తక్కువ అప్‌లోడ్ చేశాను. ఆహ్, దట్ టూ కార్టూన్ ఫేస్ కాబట్టి నాకు నేను అనుకున్నంత ఎక్స్‌పెక్ట్ చేసినంత వ్యూస్ అయితే రాలేదు. బట్ ఓకే. ఫైన్. ఫ్యూ వీడియోస్ చాలా బూస్ట్ ఇచ్చాయన్నమాట. ఒక 4, 5 వీడియోస్ అయితే చాలా మంచిగా రన్ అయ్యాయని చెప్పొచ్చు. సో, నా దాంట్లో ఎక్కువ న్యూ వ్యూవర్సే ఉన్నారనమాట. సో, రెగ్యులర్ అండ్ క్యాజువల్ వ్యూవర్స్ కన్నా న్యూ వ్యూవర్స్ ఎక్కువున్నారు. సో, మీరు ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు మీకు నా కంటెంట్ నచ్చితే, నేను కష్టపడుతున్నాను మీకనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ జేసుకోండి. సో, ఇప్పుడు మనం షార్ట్స్‌లో మోర్ దాన్ 20,000 వచ్చిన వీడియోస్ ఏంటి అన్నది, షార్ట్స్ ఏంటి అన్నదైతే చూసేద్దాము. ఆహ్, కొన్ని వీడియోస్ నాకు అసలు ఎక్స్‌పెక్ట్ చేయలే. ఈ వీడియోస్ ఇంత ఎళ్ళిపోతాయని జెప్పి. సో, నేను అప్‌లోడ్ జేసిన 1 ఇయర్ తర్వాత గూడా నాకు స్టిల్ దానికి వ్యూస్ వస్తా ఉన్నాయన్నమాట. అంత అంత చూయిస్తున్నారు సపోర్ట్. సో, అసలు నేను తగ్గొద్దనుకుంటున్నాను. కాన్‌ఫ్లెక్స్ వీడియో దీనికి 86,905 వ్యూస్ అయితే వచ్చాయన్నమాట. సో, ఎవ్రీ డే దీనికి అట్‌లీస్ట్ నాకొక 500 వ్యూస్ అన్నా వస్తా ఉన్నాయి. నేను అప్‌లోడ్ జేసి 2024లో అప్‌లోడ్ చేశాను నేను. సో, 2 ఇయర్స్ అవుతుంది ఆల్‌మోస్ట్. సో, 2 ఇయర్స్ తర్వాత కూడా ఈ వీడియో ఇంకా ఎళ్తుంది. సో, ఇప్పుడు మనం 20,000 అబోవ్ వచ్చిన వ్యూస్ వచ్చిన వీడియోస్ ఏంటి, షార్ట్స్ ఏంటి అనేది చూసేద్దాము. సో, ఇందులో బాగా నాకు సపోర్ట్ ఇచ్చినవేవంటే ఈ యాక్సెంచర్ రిలేటెడ్ బెనిఫిట్స్ వ్యూ పాయింట్స్‌వి, అన్బాక్సింగ్ వీడియో ఇవి ఉంటాయి గదా! సో, వీటికి ఎక్కువ వ్యూస్ వచ్చాయన్నమాట. షార్ట్స్ అండ్ షార్ట్ వీడియోస్‌కి అండ్ లాంగ్ వీడియోస్‌కి. ఇంకా ఫేస్ ఫిల్టర్ యూజ్ చేసి ఎలా ఫేస్ ఫిల్టర్ యూజ్ చేయాలి ఏంటి అని ఒక లాంగ్ వీడియో అయితే చేశాను. సో, దానికి గూడా వచ్చాయన్నమాట. షార్ట్ వీడియోకి వచ్చాయి. దానికి లాంగ్ వీడియోకి రెండిటికి మంచిగా వ్యూస్ వచ్చాయి. స్టిల్ కామెంట్ చేస్తా ఉంటారు. మీరెట్లా యూజ్ చేస్తున్నారు అని. ఇంకా
కమెంట్స్‌లో డౌట్స్ అడుగుతా ఉంటారనమాట. లైక్ కార్టూన్ ఫేస్‌తో ఎట్లా చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి. సో, లాంగ్ వీడియోస్‌లో వచ్చేసి అబోవ్ 500 వ్యూస్ వచ్చినవి వచ్చేసి ఈ 7 వీడియోస్ అనమాట. ఇంట్రొడక్షన్ వీడియో, ఇంకా డే ఇన్ మై లైఫ్ అని స్టార్టింగ్‌లో ట్రై చేశానది. ఇంకా ఈ అన్బాక్సింగ్, యాక్సెంచర్ రిలేటెడ్‌వి అండ్ నార్సింగ్‌లో నేను శారీస్ తీసుకున్నా అని చెప్పి ఒక లాంగ్ వీడియో ట్రై చేశాను. సో, వాటికి కొంచెం లైక్ బోత్ పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ మేనేజ్ చేస్తూ ఈ కాంటెంట్ క్రియేషన్ ఇవన్నీ అంటే కొంచెం నాకప్పుడు స్టార్టింగ్‌లో కొంచెం ఇబ్బంది అనిపిచ్చేది. సో, లాంగ్ వీడియోస్ పైన కాన్సంట్రేషన్ పెట్టలేకపోయాను. సో, ఇప్పుడైతే లాంగ్ వీడియోస్ పెడదాం అనుకుంటున్నా. సో, నాకు హైయెస్ట్ వ్యూస్ వచ్చిన లాంగ్ వీడియో ఇదే అనమాట. సో, నాకీ ఈ వీడియో వల్లే వాచ్ అవర్స్ అయితే 304 యాడ్ అయ్యాయి. సో, లాంగ్ వీడియోస్ పెడితే మనం త్వరగా రీచ్ అవుతాము. మన లైక్ మన గోల్‌ని త్వరగా రీచ్ అవ్వచ్చనమాట. లైక్ మానిటైజేషన్‌కి దగ్గర అవ్వాలంటే మనం లాంగ్ వీడియోసే అప్‌లోడ్ చేయాలి. సో, నేనిప్పుడు ట్రై చేస్తున్నా. నెక్స్ట్ నా గోల్ మానిటైజేషన్ కాబట్టి, సో, ఇప్పటి నుంచి నేను లాంగ్ వీడియోస్ అయితే పెడతాను. సో, ఇది ఇంకొకటి లైక్ అన్బాక్సింగ్ వీడియో అనమాట. సో, దీనికి నాకు 89 వచ్చాయన్నమాట వాచ్ అవర్స్. సో, మనకు వాచ్ అవర్స్ వచ్చేదాన్ని బట్టే గదా! మనకి డిసైడ్ అయ్యేది. సో, ఇలా అయితే జరిగిందనమాట నాది. సో, నెవర్ స్టాప్ క్రియేటింగ్, కీప్ లెర్నింగ్ అండ్ కీప్ ఇంప్రూవింగ్. స్లోగా మిస్టేక్స్ నుంచి నేర్చుకుంటూ, ఒక వీడియో తర్వాత ఇంకో వీడియో ఇంప్రూవ్ చేస్తూ వచ్చాను నేను. అండ్ టుడే మనం 1,000 ఫ్యామిలీ అయితే అయిందనమాట. సో, నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అంటే, నేనిచ్చే అడ్వైస్ ఏంటి అంటే, ఈ జర్నీలో నేను కొన్ని మిస్టేక్స్ చేశాను. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేదు. కొన్ని రోజులు అప్‌లోడ్ చేయకుండా గ్యాప్ ఇచ్చాను. వ్యూస్ తక్కువ రావడం వల్ల కొంచెం ఓవర్ థింక్ చేశాను. సమ్‌టైమ్స్ అదర్ క్రియేటర్స్‌తో కంపేర్ చేసుకున్నాను. కానీ ఇప్పుడు ఒకటే చెప్తున్నా, కంపారిజన్ ఆల్‌వేస్ కిల్స్ క్రియేటివిటీ. సో, మీ జర్నీ మీద ఫోకస్ చేయండి. సక్సెస్ అనేది ఓవర్‌నైట్ రాదు. సో, ఎవ్రీ అప్‌లోడ్ ఈస్ ఎ న్యూ ఆపర్చునిటీ. సో, ఏ వీడియో ఎప్పుడు ఎట్లా ఎళ్తుంది ఏంటి అన్నది మనం చెప్పలేమనమాట. సో, నా వీడియోని లైక్ చేస్తున్న వాళ్ళకి, కమెంట్స్ పెట్టిన వాళ్ళకి, షేర్ చేసిన వాళ్ళకి, సైలెంట్‌గా నన్ను సపోర్ట్ చేస్తున్న సబ్‌స్క్రైబర్స్ అందరికి బిగ్, బిగ్, బిగ్ థాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ లేకపోతే ఈ మైల్‌స్టోన్ పాసిబుల్ అయ్యేది కాదు. అండ్ ఫ్యూచర్ ప్రామిస్ ఏంటంటే, దిస్ ఈస్ జస్ట్ ఎ బిగినింగ్. ముందు ముందు ఇంకా బెటర్ క్వాలిటీ వీడియోస్, ఇంట్రెస్టింగ్ కంటెంట్ అండ్ మోర్ ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోస్ తీసుకురావడానికైతే ట్రై చేస్తాను. అండ్ మన నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 10,000 సబ్స్క్రైబర్స్ అనమాట. సో, 3 ఇయర్స్ అయితే తీసుకున్నాను 1000 సబ్స్క్రైబర్స్‌కి. బట్ ఈ 10,000 అంత టైం తీసుకోవద్దనుకుంటున్నా. అండ్ వన్ డే మనం 100,000 గూడా అవ్వచ్చు. హూ నోస్! సిల్వర్ ప్లే బటన్ గూడా తీసుకోవచ్చనమాట. సో, ఈ జర్నీలో కూడా మనం అందరం కలిసి సెలబ్రేట్ జేసుకోవాలి మళ్ళీ. సో, వన్స్ అగైన్ థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. If you are new here, please don't forget to subscribe and become a part of this beautiful family. I love you all. See you in the next video. Bye bye and take care.